హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఈ పట్టు లెహంగా అయితే చూపిస్తాను. ఇదైతే మా పాప కోసం నేనైతే కుట్టాను. దీనికైతే 2 బ్లౌజెస్ కుట్టాను నేను. అంటే ఫస్ట్ ఒకటి అనుకున్నాను, మా పాప ఇంకొకటి అనింది, సో 2 కుట్టేశాను. ఇదైతే నేను శారీ తీసుకొని కుట్టానమాట. మనకి పట్టు శారీస్ వస్తాయి కదా ఫుల్, అదైతే ఆల్ ఓవర్ ఉండేలాగైతే చూసి నేనైతే తీసుకున్నాను. ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది, బ్లూ అండ్ రెడ్. అండ్ ఈ బ్లూ కలర్ చూడండి, అంటే బ్లూ పైన మళ్ళీ సిల్వర్ది వచ్చేసింది కదా, అందుకని చెప్పి నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, నేనైతే జిబ్బు కూడా ఇచ్చేసాను. లెహంగాకి మనం జిబ్బు పెట్టినట్టయితే అంటే పూర్తిగా క్లోజ్ అవుతుంది కదా, సో ఎట్లాంటి ఇబ్బంది ఉండదు పిల్లలకి. లేదంటే మళ్ళీ కట్టేసుకున్నప్పుడు కొంచెం ఓపెన్ ఉన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇక్కడ చూడండి, నేనైతే పైన అయితే మనం స్కర్ట్ హుక్స్ ఉంటాయి కదా, అవైతే పెట్టాను. ఇక్కడ చూడండి, ఇది ప్యూర్ పట్టుది కాబట్టి ఫుల్ గేరా పెట్టినా కూడా నేను ఫిల్స్ పెట్టాను కాబట్టి ఆ ఫిల్స్ అలాగే నించున్నాయి. ఇంక ఇప్పుడు ఒకసారి వేసుకుంది కాబట్టి ఇలా అయిపోయింది. ఫస్ట్ టైం కుట్టినప్పుడు ఐరన్ చేసి పెట్టగానే చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి వేసుకునేప్పటికి ఐరన్ చేసి పెట్టేస్తే ఇంకా ఫిల్స్ అయితే చాలా బాగా నీట్గా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇదైతే హాఫ్ బ్లౌజ్ కుట్టాను అనమాట. హాఫ్ బ్లౌజ్ అంటే కొంచెం బెల్లే ఉంటుంది కదా, అది కనిపించేలాగా ఉంటుంది మధ్యలో. సో నేను బ్యాక్ హుక్స్ ఇచ్చేసి జస్ట్ 1 హ్యాండ్కి ఇలా డిజైన్ పెట్టేసి ఇలాగైతే స్టిచ్ చేశాను. ఇదైతే వచ్చి మనకు శారీలో ఇది ఎక్కడ ఉంటుందంటే పళ్ళు తీసుకున్నాను నేను. దీనికోసం పళ్ళు పాటు ఉంటుంది కదా, అదైతే ఇట్లా లైన్స్ లాగా, అంటే సిల్వర్తోని లైన్స్ లాగా ఇచ్చేసాడు. సో అందుకని చెప్పి నాకు బాగా నచ్చింది ఇది. నేను ఇది ఒకటి స్టిచ్ చేశాను. ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకొకటి నచ్చింది. ఫస్ట్ ఇదైతే మా పాప చూపించింది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ట్రై చేశారంట, అప్పుడు చూసి బాగుంది మమ్మీ, నాకు కూడా అలాగే కుట్టు అంటే నేనైతే కుట్టేశాను. ఇక్కడ చూడండి, జస్ట్ ఇటు సైడ్ 1 హ్యాండ్కి ఉంటుంది, ఇంకో సైడ్ అయితే ఉండదు. జస్ట్ పట్టి ఉంటుంది, స్లీవ్లెస్ ఉంటుంది వన్ సైడ్ అయితే హ్యాండ్ అయితే ఫుల్ ఇట్లా బో లాగైతే వచ్చేసింది. అండ్ దీనికైతే లోపలికి కూడా నేను వేరే క్లాత్ వేసి యాడ్ చేశాను, సో అదైతే స్టిఫ్గా ఉండిపోయింది. ఇది చూడండి, ఇదైతే ఫుల్ బ్లౌజు. అండ్ ఇక్కడ చూడండి మీరు, నేను కాలర్ నెక్ కూడా పెట్టాను దీనికి. కాలర్ నెక్ అంటే మామూలుగా కాలర్ కాకుండా జస్ట్ పైనుంచి మనం యాడ్ చేసేసి లోపలికి పైపింగ్ చేశాను అనమాట. సో అదైతే బాగుంది అనిపించింది. అంటే ఇప్పుడు ఇట్లాంటి ట్రెండ్ కూడా నడుస్తుంది కదా, అంటే ఎక్కువ పెద్దవాళ్ళు వేసుకుంటున్నారు బ్లౌజెస్ ఇట్లాంటివి, పిల్లలకు కూడా బాగుంటాయి అనిపించింది. అండ్ ఇక్కడైతే ఇట్లా నేను ప్రింట్స్కి అట్లా అయితే కట్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి మీరు, కాలర్ నెక్ అయితే చూసినట్టయితే ఇప్పుడు వర్క్ అయితే ఎక్కువ వేస్తున్నారు ఇట్లా, నాకైతే ఇలా ట్రై చేయాలనిపించింది. అండ్ ఇక్కడ హ్యాండ్స్ చూడండి, నేనైతే ఫుల్ హ్యాండ్స్ అంటే ఎల్బో వరకు పెట్టేశాను. అండ్ పఫ్ హ్యాండ్స్ కూడా పెట్టాను. పైన అయితే పఫ్ అయితే పెద్దగా వచ్చేలాగా, అండ్ కింద చిన్న డిజైన్ లాగా ఇట్లా పెట్టేశాను. ఈ కాలర్ నెక్ అయితే నాకైతే చాలా టైం తీసుకుంది, ఎందుకంటే చిన్నది కదా, దానికి 2-3 సార్లు అంటే కొలత తీసుకొని కుట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మా పాప కాబట్టి పర్లేదు. అంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కాలర్ నెక్, సో అందుకని చెప్పి ఇలా అంటే కుట్టిన తర్వాత అయితే బాగానే ఉంది. నేను కుట్టింది ఇంతవరకు ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు, అన్నీ దాదాపుగా అంటే సెట్ చేస్తాను మొత్తానికి కష్టపడి. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ కూడా నేను అంటే కాలర్ నెక్ కదా, సో బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఉంటే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. ఈ కింద అయితే నేనైతే చిన్న ప్లేట్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇలాగైతే పెట్టేశాను కదా. అండ్ ఇక్కడ పఫ్ హ్యాండ్స్ ఇచ్చేప్పటికి ఫుల్ హ్యాండ్స్ చాలా బాగా కుదిరింది. అండ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఎక్కువ సబ్స్క్రైబ్లో రావట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే. అండ్ ఏ బ్లౌజ్ బాగుందో కూడా కామెంట్ చేయండి, నాకు కూడా తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా, అంటే నేను కుట్టింది బాగున్నదా లేదా అని చెప్పి. అందుకని చెప్పేసి అయితే నేను వీడియోలు తీసి పెడుతుంటాను. ఇక్కడ చూడండి, నేనైతే హ్యాండ్స్కి కూడా చిన్న డిజైన్ వచ్చేలాగా కుట్టాను. దీనికోసం కూడా నేను లోపలికి మనకి స్టిఫ్ క్లాత్ ఉంటుంది కదా, మరీ గట్టిగా స్టిఫ్ కాకుండా నార్మల్ స్టిఫ్ ఉంటుంది కదా బ్లౌజెస్కి వేసేది, దాంతోనైతే నేనైతే యూజ్ చేశాను. అండ్ ఇదైతే ఫుల్ బ్లౌజ్ అయితే నేను డిజైన్ చేశాను, అండ్ హాఫ్ బ్లౌజ్ వచ్చి మా పాప సెలెక్షన్ అనమాట. నేను దీనికోసం అయితే శారీ తీసుకొని కుట్టేశాను. మీరు కింద చూస్తుంటే మీకు తెలుస్తుంది, బార్డర్ ఫుల్ పట్టు అనమాట. అంటే దీనికి తీసుకోవడానికి కూడా నేను ఫస్ట్ టైం షాప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు చూడగానే ఫస్ట్ గ్రీన్ కలర్ బాగా నచ్చింది, కానీ మా పాపకు ఆల్రెడీ అన్ని దాదాపు గ్రీన్ అండ్ పింక్లోనే ఉంటాయి ఎక్కువ. సో ఈ బ్లూ అయితే తక్కువ, అసలు బ్లూ లేవు దానికి. సో అందుకని చెప్పి నాకు అనిపించింది బ్లూ ట్రై చేద్దామని చెప్పి. మళ్ళీ దీనికి బ్లౌజ్ కూడా రెడ్ ఇచ్చాడు కదా, రెడ్ కూడా బాగుంటుంది అని చెప్పి అనిపించింది. ఇది రెడ్ అంటే పూర్తిగా రెడ్ కాదు, పింక్ కాదు, పింకిష్ రెడ్ అనమాట, మిక్స్డ్ కలర్లో ఉంది. సో అందుకని చెప్పి నేనైతే ఇదైతే ట్రై చేశాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు అంటే మొత్తం శారీ తీసుకోవడానికి ట్రై చేయండి ఇట్లాంటివి కావాలనుకున్నప్పుడు.
శారీ తీసుకుంటే దాంట్లోనే ఇలా 2 బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడానికి అయితే అవుతుంది. 1 సింగిల్ శారీ తీసుకొని మనం ఇట్లా స్టిచ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. అలా కాకుండా మనం జస్ట్ ఓన్లీ క్లాత్ తీసుకున్నాం అనుకోండి, క్లాత్ తీసుకుంటే మనకి ఇట్లా ప్లెయిన్ క్లాత్ ఇవ్వరు కదా, సో జస్ట్ రన్నింగ్ క్లాత్ ఉంటుంది అంతే. మళ్ళీ పైకి మళ్ళీ టాప్కి వేరేది తీసుకోవాలి. వేరే తీసుకున్నప్పుడు మళ్ళీ హ్యాండ్స్కి వేయడానికి కూడా ఉండదు. అందుకని చెప్పి ఏంటంటే మనం శారీ తీసుకున్నాం అనుకోండి, మనకి కట్టు చింగు దగ్గర కొంచెం ప్లెయిన్ క్లాత్ ఉంటుంది అండ్ పళ్ళు దగ్గర డిఫరెంట్ క్లాత్ వస్తుంది. బ్లౌజ్ పీస్ కూడా సెపరేట్గా ఇస్తాడు. సో బ్లౌజ్ పీస్ సెపరేట్గా ఇచ్చినా కూడా దానికి బార్డర్ ఉంటుంది. సో ఆ బార్డర్ మనం వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మీకు తెలుస్తుంటుంది. ఇప్పుడు చూడండి, నేను బార్డర్ కింద స్కర్ట్కి వేసాను, పైన ఫుల్ బ్లౌజ్కి హ్యాండ్స్కి వేసి